ఈరోజు ప్రజాపాలనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముస్లిం నూరు భాషా దూదేకుల రాష్ట్ర జేఏసీ చైర్మన్గా నేను కొనసాగుతున్నాను. అజీముద్దీన్ నా పేరు. గత 2 నెలల కిందట కాంగ్రెస్ ప్రభుత్వం ఒక 18 కార్పొరేషన్లు రిలీజ్ చేయడం జరిగింది. అందులో మా కార్పొరేషన్ రిలీజ్ కాకపోవడం వల్ల మేము కాంగ్రెస్ పెద్దలందరినీ కలుసుకుంటూ గౌరవ వేమనరేందర్ రెడ్డి సార్ గారిని కానివ్వండి, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ని కానివ్వండి, వీళ్ళందరినీ కలిసి దూదేకుల జేఏసీ తరఫున నేను రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రజాపాలనలో భాగంగా రాష్ట్ర గౌరవ ఐటీ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని కలిసి మా యొక్క కుల పక్షాన మా యొక్క దూదేకుల స్థితిగతుల మీద సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా వెనుకబడ్డ మా యొక్క పేద దూదేకుల సమస్య ఏదైతే ఉందో, ఇది గతంలో రాజశేఖర రెడ్డి గారు 125 జీవో ఇచ్చి మరి ఫెడరేషన్ ఏర్పాటు చేశారు. తర్వాత బైఫర్కేషన్ అయిన తర్వాత మరి ఆంధ్రాలో దాన్ని అడాప్ట్ చేసుకొని ఆంధ్రాలో ఇప్పుడు ఫెడరేషన్గా మరియు కార్పొరేషన్గా కొనసాగుతుంది. మరి ఇక్కడ తెలంగాణలో ఫెడరేషన్ లేదు, కార్పొరేషన్ లేదు, ఎలాంటి రిజర్వేషన్ లేదు. మరి ఇటువంటి మరి తెలంగాణ సమాజంలో మరి ఈ దూదేకుల పరిస్థితి దయనీయంగా ఉంది. మరి ఈరోజు గౌరవ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని మేము మా రాష్ట్ర కమిటీ పక్షాన ఒకటే కోరడం జరిగింది. సార్, మీరు దయచేసి మా యొక్క దూదేకుల కార్పొరేషన్ని క్యాబినెట్లో పెట్టించండి అని చెప్పి నేను వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారు స్పందించి నేను వెంటనే పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి మీ రిప్రజెంటేషన్ ఇవ్వడమే కాదు, నేను సీఎం గారితో కూడా మాట్లాడి మీ దూదేకుల కార్పొరేషన్ అతి త్వరలో నేను చేపిస్తానని వారు మాట ఇవ్వడం జరిగింది.